బెంగళూరులో ఉంటే అన్ని రోడ్లు కిక్కిరిసిపోయినాయంట. ఎక్కడ చూసినా బాణసంచ. అరే ఇప్పుడు మళ్ళీ వచ్చిందా దీపావళి అన్నంత గొప్పగా జరుపుకున్నారు రోడ్లన్నీ బంద్ చేసి. అంత ఇదిగా ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆ మరుసటి రోజే ఈ విజయోత్సవ ర్యాలీని జరపడం మొదటి తప్పిదం. ఎందుకంటే ఒకవేళ జరపాలి అని తెలిసి ఉంటే ఈ విధంగా జరపకూడదు. ఎవరైతే స్టేడియం, ఒక స్టేడియం కాదు, ఒక 4 స్టేడియాలను గుర్తించాలి. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఒక 4 కూడళ్ళు, 4 స్టేడియంలు ఏర్పాటు చేసి విధాన సౌధ ఒకటి, కబ్బన్ పార్క్ ఒకటి, ఇట్లా 10 ప్లేసెస్ మీరు చేసి 10 ప్లేసెస్లో 5-5 నిమిషాలు వస్తారు. ఎందుకంటే మీరు చిన్నస్వామి స్టేడియంలో 35,000 మంది ఉంటే 35,000 మంది పడతారు అనుకుంటే మీరు 10,000 పాసులు ఇచ్చింటే అక్కడికి తోపిసలాట్లో వచ్చేవాళ్ళు సరిపోయేది. మీరు పాసుల గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏ క్రికెట్ స్టేడియంలోనైనా డబ్బులు పాసులు ఇచ్చి ఒక 20,000 మందికి 35,000 మంది తరఫున 20,000 మందికి మీరు టికెట్లు ఇచ్చి వదిలేస్తే కూడా మళ్ళీ 20,000 మందో 30,000 మందో లాస్ట్ మినిట్ లో టికెట్లు దొరుకుతాయని సంచారం చేసే వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉంది. సో అటువంటిది ఫ్రీ పాస్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఎవరైనా రావచ్చని ఇవ్వడం అది ఒక పెద్ద తప్పిదం. పోనీ ఒకటి అందరూ ఆలోచించాలి సార్. మీరు అన్నదా ఒకటి, మీరు ఇప్పుడు విజువల్లో చూస్తే చెట్లు ఎక్కుతున్నారు, కరెంటు తీగలు ఉన్నాయి. ఏంటంత ప్రభుత్వము తప్పిదం కనిపిస్తోంది, వైఫల్యం కనిపిస్తోంది. స్వతహాగా మనం కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యుత్సాహం కూడా చాలా అనర్థాలకు దారితీస్తుంది. ప్రజలు నాకేమి కాదులే, ప్రతి ఒక్కళ్ళు అదే విధంగా, అది పెద్ద తప్పిదం. ఇప్పుడు క్రికెట్ జరుగుతూ ఉంటే ఎందుకు లేరా అంత డబ్బులు పెట్టి పోయేది, ఇంట్లోనే టీవీలో దగ్గరగా చూపిస్తారు, జూమ్ చేస్తే చూపిస్తారనే భావన ఉంది. ఇది ఎట్లా కాదు కదా, ప్రతి క్రికెటర్ చేతులు కలపచ్చు, ఫ్రీగా పోవచ్చు, డబ్బులు ఇవ్వాల్సిన పనిలే. ఈ కారణాలు. అదే విధంగా ప్రభుత్వం కూడా ఆలోచించలేకపోయింది. ఎందుకంటే అరే ఆ 35,000 ముందే స్టేడియము ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఎక్కడో ఒక ప్రభుత్వ స్థలాన్ని ఒక విధాన సౌధాలో ఒకటి పెట్టి అక్కడ నుంచి తీసుకెళ్తే ఎన్ని వేల మంది వస్తారు? దీన్ని మనము నివారించగలమా? దీనికి బందోబస్తు ఇవ్వగలమా అనే ఆలోచనే చేయలేదు. అది కాకుండా అతి ముఖ్యమేమంటే రాత్రి గెలిచారు. నిన్న రాత్రి, ఆ రాత్రి డెఫినెట్ గా గెలిచిన రోజు రాత్రి పెద్దగా సంబరాలు చేసుకున్నారు. దాని గురించి కూడా పెద్ద విమర్శలు వచ్చాయి. కార్లను పోనీ లేదు, వెహికల్ను పోనీ లేకుండా అడ్డం పెట్టి బాణసంచా పేల్చి రోడ్లన్నీ రాత్రంతా పండుగల వాతావరణం వచ్చింది. ఇంక ఉదయాన్నే వస్తారంటే ఏ విధంగా వస్తారనేది ప్రభుత్వ వైఫల్యమే. అది గుర్తించలేకపోయింది. అతి ముఖ్యంగా అయ్యా మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడా స్టేడియంలో రారు, రోడ్లంతా తిరుగుతారు, ప్రతి రోడ్లోనూ 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగుతారు అని ఉంటే రోడ్డు మొత్తం ఒక ఛానల్ లాగా పెట్టి ఆ రోడ్లో తీసుకొని వచ్చుంటే ఈ సంగతి జరిగిండదు. చివరికి ఒక 4 స్టేడియంలు, ఫలానా స్టేడియంలో 5 నిమిషాలు, ఫలానా స్టేడియంలో 10 నిమిషాలు అని చెప్పి ఉంటే ఆ సెగ్రిగేట్ అయ్యిండేది జనాలు. అది చేశారు. లేదు, ఇది కాదు, నిన్న జరిగింది. వాళ్ళు వచ్చి ఒక 2 రోజుల తర్వాత అయ్యా ఫలానా రోజు వస్తారు, ఒక 3 రోజులు ఇక్కడ ఈ సభ జరుగుతుంది, ఇక్కడ ఆ సభ జరుగుతుంది అని 3 రోజులు కన్నా ఒక 2 రోజుల్లో పెట్టి ఉంటే ఈ తొక్కిసలాట జరిగిండేది కాదు. ఏమైపోయింది? ఆ పొలవమని పోవటం, టికెట్లు లేవు, ఏమి లేవు, డైరెక్ట్ గా పోవచ్చు, ఎవరైనా చేయగలపచ్చు అనే బాధ అనే ఉద్దేశానికి వచ్చేసారు. దానికి తోడుగా ప్రభుత్వము అరే పోలీసులు డెఫినెట్ గా చెప్పి ఉండాలి, అయ్యా సార్ మీరు ఏదో ఫ్రీ అంటున్నారు, టికెట్లు పెడితేనే 20,000 మంది 30,000 మంది బయట గుమ్ముకోటి టికెట్లు డబ్బులు పెట్టి 500 రూపాయల టికెట్కు 2,000 రూపాయలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, 5,000 పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటిది ఉచితంగా అందులో స్టేడియంలో మీరు క్రికెటర్ల దగ్గర పోయి చేతులు ఇచ్చేదానికి లేదు. ఇక్కడ అట్లా కాదు కదా, ఎవ్రీబడి కెన్ గో, ఎక్కడి నుంచైనా చేయగలపచ్చు. సో కాబట్టి విజయోత్సవ సభలో అందరి దగ్గరికి వస్తారనేటువంటి భావన ఉంటుంది. క్రికెటర్లు అంటే మహాదేవుళ్ళలాగా చూసేటువంటి సమాజం, యంగ్స్టర్స్, అట్లాంటిది ఎందుకు గుర్తించలేదు? డెఫినెట్ గా ఇది వైఫల్యమే. నేను ఏది ఏమైనా దానికి తోడుగా ప్రజలు కూడా గుర్తించాలి. అరే వాళ్ళు సార్ రెడ్డన్న గారు మీరు చెప్పినట్లుగా చాలా స్పష్టంగా అక్కడ తప్పిదం అనేది కనిపిస్తూ ఉంది. సామర్థ్యానికి మించి పెద్ద ఎత్తున జనం వచ్చారు, అభిమానులు వచ్చారు, వస్తారని తెలుసు.
ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం కూడా వ్యవహరించాల్సి ఉంది, ప్రభుత్వం అక్కడ వ్యవహరించలేకపోయింది అనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజలు నిర్వహణ లోపం గమనించాలి కనిపిస్తుంది. కదా. ఒకసారి నేను సుధీర్ గారితో మాట్లాడతాను. ప్రజలు సుధీర్